వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజనీస్ డైరీ. ఈరోజైతే మన ఛానల్లో ఒక నాన్ వెజ్ వంటకంతో వచ్చేసానండి. ఇవేంటో తెలుసా, నెత్తళ్ళు అంటారండి. చిన్న చేపలు, సముద్రం చేపలు ఇవి చాలా విరివిగా దొరుకుతాయి అన్నమాట. వీటితో ఫ్రై కానీ కర్రీ కానీ పులుసు కానీ చేసుకోవచ్చు. ఈరోజైతే నేను పులుసు చేస్తున్నాను, అది కూడా నెత్తళ్ళు పులుసు అనమాట. మీకు ఎలా చేయాలో చూపిస్తాను పదండి. ముందుగా అయితే నెత్తళ్ళ పులుసు కోసం చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు చూసారు ఎంత నల్లగా ఉందో. ఇదైతే 2 years బ్యాక్ చింతపండు కాబట్టి నల్లగా ఉంది, పాత చింతపండు. ఇలాంటి చింతపండుతో మనం ఏ కర్రీస్ కానీ ఇలాంటి పులుసులు కానీ వేటిలో కానీ వేసుకుంటే చాలా మంచిది, హెల్త్కి కూడా మంచిది. దీన్ని వాటర్లో నానబెట్టేసుకొని ఇలా చింతపండు రసాన్ని తీసుకోవాలి. చింతపండు రసం కూడా చూసారా, చూడడానికి ఏదో టీ డికాషన్ లాగా ఉంది కదా, కానీ ఇది పులుసు చేసుకుంటే చాలా చాలా టేస్ట్ వస్తుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకుని ఒక 3 tablespoons ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాక ఈ బిర్యానీ ఆకు ఉంటుంది కదా, ఒక 2 ఆకులు వేసుకోవాలి. వీటికి ఏంటంటే పులుసుకి బిర్యానీ ఆకు అనేది ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. అలాగే కొంచెం మెంతులు, కొద్దిగా సోపు వేసుకోవాలి. సోపు కూడా మెయిన్ అండి, కంపల్సరీ వేసుకోవాలి. అలాగే ఆవాలు 1 స్పూన్ వేసుకుందాం. వేసుకున్నాక ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాక కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే దీంట్లో ఇప్పుడు మంచి అరోమా అనేది రిలీజ్ అవుతుంది, ఎందుకంటే సోపు మెంతులు 2 కూడా వేసాం కదా. అరోమా వచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోని ఉల్లిపాయలు ఒక 2, అలాగే ఒక 4 పచ్చిమిర్చి వేసుకుందాం. వేసుకున్నాక కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉల్లిపాయలు అనేది మంచి టేస్ట్ వస్తుందండి. ఇందులో ఈ పులుసులోని కొంతమంది ఏంటంటే ముల్లంగిలు వేసుకుంటారు, అలాగే మునక్కాడలు కూడా వేసుకుంటారు అనమాట. ఇటువంటి చేపల పులుసులో నేనైతే ఈరోజు ఏమీ వేసుకోవట్లేదు. ఇప్పుడైతే దంచిన అల్లం వెల్లుల్లి వేసుకుందాం. దంచినది అయితేనే బాగుంటుంది. అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి అయితేనే మంచి సువాసన అనేది కర్రీకి యాడ్ అవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు మనం చక్కగా కడిగి శుభ్రం చేసుకున్న నెత్తళ్ళు ఉన్నాయి కదా, నెత్తళ్ళన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఇంకా గరిటె పెట్టకూడదండి, ఎందుకంటే చిన్న చేపలు కాబట్టి గరిటె పెడితే విరిగిపోతాయి. కాబట్టి కడాయి పట్టుకొని ఇలాగా కిందకి పైకి చేసి తగినంత ఉప్పు, పసుపు, కారం, అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి. ధనియాల పొడి వేసుకుంటే ఏంటంటే ఈ పులుసుకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇప్పుడు అన్ని పొడులు వేసుకున్నాక ఇంకా కడాయితో ఇటు అటు కూడా చక్కగా కదుపుకోవాలి. గరిటె మరి పెట్టకూడదండి. గరిటె అనేది ఈ స్టేజ్లో పెడితే ఈ చేపలన్నీ కూడా చాలా గుండుగుంటగా అయిపోతాయి అన్నమాట. గరిటె పెట్టుకుంటే ఇలాగ పైకి కిందకి ఉప్పు కారం అంతా కూడా ఈవెన్గా అయ్యేటట్లు చూసి మీదకి కిందకి వేసాక కాస్త మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఏంటంటే ఈ చేపలకు వాటన్నిటి కూడా ఉప్పు కారం అన్నీ కూడా సమానంగా చక్కగా తగులుతుందన్నమాట. కాబట్టి మరొక్కసారి కడాయి పట్టుకొని కిందకి పైకి వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. కడాయితో ఇటు అటు మొత్తం మిక్స్ చేసుకున్నాక కాసేపు మూత పెట్టి మరి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్పు కారం అంతా కూడా ఈవెన్గా చేపలకి పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని అంతటిని కూడా ఇందులోనే వేసేసుకోవాలి. నేనైతే కొద్దిగా ఎక్కువ వాటర్ చింతపండు వాటర్ చేసుకున్నాను అనమాట, ఎందుకంటే అన్నంలో కలిపి తినడానికి కూడా బాగుంటుందని ఎక్కువ చేసుకున్నాను. మనం దగ్గరకు కూడా కొద్దిగా కూడా చేసుకోవచ్చు, చిక్కగా పులుసు తీసుకొని కూడా చేసుకోవచ్చు. అలా చేసుకుంటూ కూడా బాగుంటుంది, ఇలా చేసుకుని ఇంకా బాగుంటుంది. ఇలా వేసుకున్నాక మరి కాస్త మరిగించాలన్నమాట. ఇలాగ మరుగు వచ్చినప్పుడు ఏం చేయాలంటే చిన్న బెల్లం ముక్క అనేది వేసేసుకోవాలి. ఈ చింతపండు పులుసులో ఏంటంటే బెల్లం ముక్క వేసుకుంటే ఇలాంటి ఫిష్కి చాలా బాగుంటుంది అనమాట. పులుసుకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇలా సముద్రం చేపలు ఇటువంటి ఎలా పులుసు చేసుకున్నా కూడా చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ అనేది మరింత కాస్త యాడ్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది కూడా. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో అందరూ కూడా ఇలా పులుసులన్నీ కూడా ఇలాగ స్వీట్గానే చేసుకుంటారు. ఒకసారి చేసి చూస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. నేనైతే ఫస్ట్లో తినేదాన్ని కాదు, తర్వాత పులుసు అంటే ఇప్పుడు నా ఫేవరెట్ అయిపోయింది అనమాట, అంత బాగుంటుంది. ఇలా వేసుకున్నాక మరి కాస్త మనం మరిగించుకోవాలి. చేపల పులుసు అంతా కూడా చక్కగా మరుగుతుంది కదా. ఈ స్టేజ్లో ఏం చేయాలంటే ఇప్పుడు లాస్ట్లో మసాలా అంటే గరం మసాలా 1 స్పూన్ వేసేసుకోవాలి. వేసేసుకొని మరి కాస్త కడాయితో ఇటు అటు మనం కదుపుకోవాలి. ఇప్పుడు గరిటె పెట్టొచ్చు, కానీ కింద నుంచి పైకి కదిపేటప్పుడు కొద్దిగా స్లోగా మనం ఇటు అటు కూడా గరిటెతో కలుపుకోవాలి. ఆల్రెడీ చింతపండు పులుసులో
ఈ చేపలు వేయగానే కొద్దిగా గట్టి పడతాయి, ఎందుకంటే పులుపుకి ఆ చేపలన్నీ కూడా కొద్దిగా గట్టిపడి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు లాస్ట్లో ఇంకా మన పులుసు కూడా రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసేసుకుంటే పులుసు అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు తినడానికి రెడీగా ఉందండి పులుసు. చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా చాలా టేస్టీ కూడా ఉంటుంది అనమాట. చక్కగా చేపలన్నీ కూడా ఇవి ఎంతసేపు కూడా పట్టదండి ఉడకడానికి, ఒక్క 15 మినిట్స్ అయితే సరిపోతుంది అనమాట. చాలా తొందరగా ఇది మనకి ఉడికిపోతుంది. కర్రీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు కొద్దిగా అన్నంలోని కర్రీ వేసుకొని తింటాను కదండి. చాలా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మొత్తం ఉప్పు కారం కానీ పులుపు కానీ స్వీట్ కానీ అంతా కూడా సమానంగా సరిపోయింది అనమాట. అంత టేస్టీగా ఉంది. వేడివేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగో మా పాప కూడా ఏంటి మమ్మీ చేస్తున్నావు, చాలా మంచి స్మెల్ వస్తుందని వచ్చేసింది నేను తింటుంటే. నాకు కూడా పెట్టు మమ్మీ అని చెప్పింది. ఒక ముద్ద పెట్టగానే చాలా బాగుంది అన్నది. మా పాపకి చిన్న చేపలు అంటే అస్సలు నచ్చవండి, ఎందుకంటే అందులో ముళ్ళు ఉంటాయి, నేను తినను అనేసి అంటది. అలాంటిది చక్కగా తినేసింది. మరి కాస్త అన్నమే మమ్మీ తినేస్తానని చెప్పేసి కానీ ఇంక తినిపించగానే చక్కగా తినేసింది అనమాట. ఇంతేనండి ఈ రోజుకైతే వీడియో. మా ఇంట్లోనైతే అందరికీ పులుసు అయితే చాలా బాగా నచ్చింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి.